సాధారణంగా ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు ఏ విధంగా ఉంటాయి? ప్రొసీజర్ ఏముంటది? చెకప్ ఉంటదా? ఇంజిన్ చెప్తాను. చెకింగ్? మొదలు ఇంజనీర్స్ మొత్తం థరో చెక్ చేస్తారు. చేసి వాళ్ళు సర్టిఫై చేస్తారు. సర్టిఫై అంటే చేసి టేక్ ఆఫ్ అవ్వక ముందు. ముందు అంటే 1 అవర్ నో నో బిఫోర్. 1 అవర్ ముందే ఆహా! అన్ని వాళ్ళు చెక్ చేసుకుంటారు. కెప్టెన్ వస్తాడు, కో పైలట్ వస్తారు. మొదలు కో పైలట్ చూసి అన్ని చెక్ చేసుకుంటాడు, సిస్టమ్స్ అన్ని. తర్వాత కెప్టెన్ చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకొని మొత్తం ఇద్దరు సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళు పోయే డెస్టినేషన్కు ఎంత ఫ్యూయల్ కావాలి, మళ్ళీ అక్కడ నుంచి డెస్టినేషన్లో ఏదైనా వెదర్ మంచిగా లేకపోతే ఆడికి డైవర్ట్ చేయాలంటే ఇంకా ఎంత ఫ్యూయల్ కావాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారంగానే పైలట్ ఇన్ఫార్మ్ చేస్తాడు నాకు ఇంత ఫ్యూయల్ కావాలని. వచ్చి చెక్ చేసుకుంటాడు, అవన్నీ సాటిస్ఫై కావాలి. ప్రతి సిస్టమ్స్ చెక్ చేసుకుంటాడు. ప్రతి దానికి ఇదివరకు ఏమన్నా హిస్టరీ ఉందా చెక్ చేసుకుంటాడు. ఇదివరకు ఎయిర్క్రాఫ్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండేనా, ఏమైనా రెక్టిఫై చేసిందా, అర్లియర్ పైలట్ ఏమైనా రిపోర్ట్ ఇచ్చినా, అవన్నీ కంప్లీట్ మంచిగా చెక్ చేసుకున్న తర్వాతనే హీ విల్ యాక్సెప్ట్ ది ఎయిర్క్రాఫ్ట్. సార్ వీళ్ళిద్దరు కాకుండా ఎందుకంటే నేను చెప్తాను, ఇప్పుడు ఏది ప్రమాదమైనా కానీ ఓన్లీ ప్యాసింజర్స్ కాదు, పైలట్ కూడా వస్తాడు. అందుకొరకు ఇన్ హిజ్ ఓన్ లైఫ్ ఆల్సో హీ హాస్ టు టేక్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్.